ఈ సంతపేట ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ని. రావులపాలెంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తా కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతారని ఇట్లా మాట్లాడడం ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కావున వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే త్వరలో రాబోయే ఎలక్షన్లలో కుప్పం నియోజకవర్గంలో మన ఆర్యవైశ్యుల సత్తా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓటు వేసి మన ఆర్యవైశ్యుల సత్తా చాటాలని కోరుకుంటూ జై వాసవి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి పుత్తూరి. నేను ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ఈరోజు ఇక్కడికి రావాల్సిన ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారి రావులపాలెం పర్యటనలో ఒక హేయమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఆర్యవైశ్యుడిగా ఆ స్టేట్మెంట్ని మా నోట చెప్పలేనటువంటి స్టేట్మెంట్ జరిగింది. అది మీరే వినండి, ఒకటి చూపిస్తాను మీకు. కనబడుతుందన్నా? రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ రావులపాలెంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఈ రావులపాలెం తెలుసు అంటే వైశ్యులంటే చంద్రబాబు నాయుడు గారికి అంత కీత అయిపోయింది. అంటే మేము కిరాణా కొట్లంటే దాదాపు 100% మా ఆర్యవైశ్య సోదరులే నడుపుతారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఆర్యవైశ్య సోదరుడు సోదరీమణులు వీరందరూ మనసు బాధించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. సార్ మీకు ఏం అన్యాయం చేశాం సార్? మేము ఒక ఆర్యవైశ్యులుగా మీకు ఏం అన్యాయం చేశాం చెప్పండి సార్. మీరు అదే పనిగా ఒక అజెండా పెట్టుకొని ఆర్యవైశ్యుల మీద మొన్నటికి మొన్న ఒక రికార్డింగ్ కాల్స్ ఏంటి, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ బ్లాక్మెయిల్ కాల్స్ అన్నమాట. వైసీపీ వస్తే అది చేసేస్తుంది ఇది చేసేస్తుంది అని. ఈరోజు కిరాణా కొట్లులో గంజాయి అమ్ముతారు. ఏం తమ్ముళ్ళు, మీ అంగళ్ళల్లో మీ కిరాణా షాపులలో గంజాయి దొరుకుతుందా లేదా అని. అంటే ఏంటి సార్ అసలు మీరు మీ నోటికి అదుపు లేకుండా పోతుంది సార్. నిన్న నరసరావుపేటలో అదే విధంగా మళ్ళా కొనసాగించడం. అసలు నేను ఈ మాట తప్పుగా అన్నానే అని కూడా ఆలోచన లేకుండా మళ్ళీ దాని కంటిన్యూషను డ్రగ్స్ అమ్ముతున్నారు అని చెప్పడం. అంటే ఆర్యవైశ్యులు అంటే గంజాయి డ్రగ్స్ ఇవన్నీ అమ్మే వాళ్ళలాగా ఎలా కనపడుతున్నాం సార్? అంటే మేము సార్ ఒకటే చెప్తున్నాను, ఆర్యవైశ్యులు వారు ఒక వస్తువు మీద 10 పైసలు పావలా వస్తే చాలు అనుకునే కిరాణా షాప్ వాళ్ళండి అని చెప్పి ఏది పడితే అది చేయడము, ఎలా పడితే అలా చేయడము, ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారం చేసేవాళ్ళం కాదు. సొసైటీలో తల ఎత్తుకునేలాగా మేము మా జీవితాల్ని నడుపుకుంటూ ఉంటాము. ఒకరు మాట అన్నా పడలేము, ఒకరిని మాట అనము. మా వైశ్యుల్లో ఈ కిరాణా షాపులలో ఇలాంటి వస్తువులు అమ్ముతున్నారు అని అసలు ఏం నోటితో ఇలా అంటారు సార్? అంటే మీకు వయసు అయిపోయింది కదా, మీకు అర్థం కావట్లా ఏం జరుగుతుంది, నేనేం మాట్లాడుతున్నాను అనేది. మీరందరూ ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న కిరాణా షాప్ వర్తకులందరూ కళ్ళు తెరిచి అసలు ఆయన మాటలు విని అసలు ఇది ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాము. రాష్ట్రంలో వైజాగ్ నుంచి మన చిత్తూరు దాకా ఏ విధమైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినా మనం వదిలిపెట్టకూడదు. కిరాణా షాపులు అందరూ కూడా ఐక్యంగా కలిసి వచ్చి ఈ చంద్రబాబు నాయుడు మాటని ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు
అనుకుంటున్నారు. కిరాణా షాపుల్లో ప్రతిరోజు రోజుకి ఒక 100 మంది వస్తూ పోతూ ఉంటారు. వీరందరూ కనుక మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ మాటలు అన్నదానికి ఇన్ఫ్లుయెన్స్ చేసి కనుక వారందరికి కనుక చెప్తే మీరు ఏమైపోతారు తెలుసా అండి? లాస్ట్కి కిరాణా షాపుల వాళ్ళందరూ కనుక తలుచుకుంటే ఇంకంతే, మీరు ఇంట్లో కూర్చొని బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అంటూ మీ మనవడికి రైమ్స్ చెప్పుకుంటూ కూర్చోవాల్సిందే. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. చేయడమే కాదు, ఇప్పుడు బేషరతుగా మా కిరాణా షాప్ వర్తకులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, కోనసీమ అంబేద్కర్ జిల్లా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో కిరాణా వర్తకుల షాపుల్లో గంజాయి దొరుకుతుందని చెప్పని అది ఒక అవహేళనగా మాట్లాడుతూ, మరి అలాంటి యొక్క మాటల్ని ఆ ప్రాంతంలోనే కాకుండా రావులపాలెంలో మాట్లాడిన మాటనే మళ్ళా నరసరావుపేటలో కూడా ప్రకటిస్తూ మాట్లాడుతూ ఈ కిరాణా వర్తకులందరినీ కూడా ఒక రకమైన హేళనగా ఏదైతే వారు చేస్తున్న ఆ పనిని ఒక స్మగ్లింగ్ మోసరిగా మాట్లాడటం అనేది అంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన ఆ చంద్రబాబు నాయుడుకి మంచిది కాదు అని తెలియజేస్తూ, కిరాణా వర్తకులు అంటే మ్యాక్సిమం 85% ఆర్యవేషులే ఉంటారు. ఈ ఆర్యవేషులు అంటే ఎవరి జోలికి వెళ్ళరని, కేవలం వ్యాపారంలోనే నిమగ్నమై ఉంటారని, ఇటువంటి అసంఘిక వ్యవహారాల్లో తలదూర్చాలని లోకమంతా తెలుసు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా తెలుసు. ఆర్యవేషులు ఎవరి జోలికి కానీ అసంఘటితంగా ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనరని, అలాంటి సిచ్యువేషన్ కలగదని మరందరికీ తెలుసు. అలాంటి వైశ్యులు ఉన్న ఆ కిరాణా వర్తకులు, కిరాణా వ్యాపారుల్ని మరి గంజాయి అమ్ముతున్నారని చెప్పని అవహేళనగా వారిని ఏదో ఒక దోషులుగా మాట్లాడుతూ ఉండడం అనేది సరైన చర్య కాదని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ, మరి ఇలా మాట్లాడి మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని మాట్లాడుతూ వెళ్తూ మరి కిరాణా వర్తకుల్లో మేజర్ పార్ట్గా ఉన్న ఆర్యవేషులు అందరం కూడా ఈరోజు ఖండిస్తున్నాం. ఈ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం. మరి ఇలా అసందర్భమైన వ్యవహారాలు మాట్లాడుతూ మీకున్న ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని తప్పుడు విధానాలుగా మార్చుకుంటూ ఈనాడు ఇలాంటి మాటల్ని వెనక్కి తీసుకొని మీరు ఖచ్చితంగా మాకు అప్పాలజీ చెప్పాలని, దీనికి సంబంధించిన మరొక ప్రాంతంలో మాట్లాడినప్పుడు ఈ యొక్క మాటని మేమందరం కూడా ప్రతిఘటిస్తూ ఇలాంటి మాటలు వెనక్కి తీసుకుంటూ మీరు అప్పాలజీ చెప్పాలని కోరుకుంటూ నెల్లూరు నగర కిరాణా వర్తకుల సంఘం మంచికంటి శ్రీనివాసులు మాట్లాడుతున్నాను. ఇలాగే ఒక 2-3 రోజులు కొనసాగితే నెల్లూరు నగరంలో కూడా కిరాణా వర్తకులందరూ కూడా వారి వ్యాపారాన్ని కూడా బంద్ చేసి నగరమంతా కలిసి మేము ఒక హర్తాల్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని చిల్లర దుకాణాలు, కిరాణా వర్తకులందరూ కూడా ఈ యొక్క ప్రకటనని, ఇలా మాట్లాడడాన్ని మీరందరూ కూడా ఖండిస్తారని, సొంత ప్రాంతమైన కుప్పం ప్రాంతంలో ఇదే కిరాణా వర్తకులు కూడా ఉన్నారు. వారిలో మేజర్ పార్టీగా కిరాణా వర్తకులు ఆర్యవేషులుగా ఉన్నారు. మరి వీటన్నిటిని ఖండించి చంద్రబాబు నాయుడు తగిన బుద్ధి చెప్తారని, తప్పనిసరిగా మనం బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ, మాకు రిటర్న్గా మీరు అప్పాలు చెప్పాలని చెప్పని కూడా
నేను తెలియజేస్తున్నాను, కోరుకుంటున్నాను.